Besties and winning team so దీని వల్ల మాత్రమే మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ఆర్ యు రెడీ? yes ఫోటోగ్రఫీ కంటే ముందు నేను చదువుకుంది పెద్ద ఏం చదువుకోలేదు, జస్ట్ 12th వరకు చదివినా. సో దానికంటే పై చదువులు ఎందుకు చదవలేదు అంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా నాన్న మీదే బాధ్యతలు ఉంటుండే. సో ఖచ్చితంగా పనిచేయాల్సిన సిచ్యువేషన్లో నేను ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ చేసి ఒక పెట్రోల్ బంక్లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఒక నెల ఇన్కమ్ కాదు, అది రోజు ఇన్కమ్. డైలీ 60 రూపీస్కి పెట్రోల్ బంక్లో వర్క్ చేసిన. కానీ అక్కడ చేసినప్పుడు ఏమైంది అంటే అక్కడ ఉండే పొల్యూషన్కి స్కిన్ పైన ప్రాబ్లం రావడం వల్ల ఒక 2-3 నెలలు చేసిన తర్వాత అది ఆపేసిన తర్వాత ఇంటికాడ కూర్చొని ఆలోచన చేశా. సో ఏ బిజినెస్ చేస్తే ఏం చేస్తే మన లైఫ్లో ముందుకు వెళ్తామన్న ఆలోచనతో సో చూసుకున్నప్పుడు నాకు ఫోటోగ్రఫీకి సంబంధించిన ఒక అవకాశం వచ్చింది. సో అవకాశం నేను ఎప్పుడు తీసుకున్నానంటే మనకు రీల్ కెమెరాలో తీసుకున్నాను. సో రీల్ కెమెరాలో ఉన్నప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ పాస్పోర్ట్ అప్పుడు అట్లా తీస్తాం కదా, ఆ టైంలో తీసుకొని ఆపర్చునిటీ పని చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. కొద్ది రోజులు పని చేసిన తర్వాత సో మా ఊళ్ళో ఒక వెడ్డింగ్ జరిగింది. అక్కడ డిజిటల్ ఫోటోగ్రఫీ, సో డిజిటల్ కెమెరాతో ఫోటో తీయడం చూశాను. సో నేను తీసింది ఏంటంటే తీసిన తర్వాత గంటపోయిన ఫోటో వస్తూ ఉంటుంది, కానీ అక్కడ తీసిన ఫోటో కనపడుతూ ఉంది. అందులో కన్ను మూస్తున్నాడా, కాకుండా చేయకుండా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఫోటోగ్రఫీ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్లో ఉంది, ఊళ్ళలో రాలేదు. సో ఆ టైంలో నేను డిజిటల్ ఫోటోగ్రఫీ రాబోయే రోజులలో ఇదే ఉంటుందని తెలుసుకున్న తర్వాత సో దాన్ని నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో సో నేను సిటీలోకి వెళ్ళి ఒక 1 year పాటు అక్కడ కష్టపడ్డా. సో కష్టపడిన తర్వాత సో ఫోటోగ్రఫీ పూర్తిగా నేర్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత స్టూడియో పెడదామని అనుకున్నాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత పెట్టేటప్పటికి లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్. సో లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పని చేస్తున్నప్పుడు 1200 రూపాయలు నెలకు జీతం వచ్చేది. కానీ ఇక్కడ స్టూడియో పెట్టామనుకుంటే లక్షల రూపాయలు కావాలి. మా నాన్న దగ్గరికి వెళ్ళినా ఇలా స్టూడియో పెట్టామనుకుంటున్నా అని చెప్పేసి అంటే డబ్బు సంపాదించిన తర్వాత నీ డబ్బులతో నువ్వు స్టూడియో పెట్టుకో అని చెప్పేసి ఒక ఉపదేశం చేసిండు. కానీ డబ్బు సంపాదించాలంటే 1200 రూపాయలతోని సో స్టూడియో పెట్టాలంటే అవుతుందా? అస్సలు కాదు. సో నేను ఏం చేశానంటే ఒక 25,000 రూపాయలు అప్పు చేస్తావా సొప్పు చేస్తావా నాకు తీసుకొచ్చి ఆ డబ్బు నేనే కట్టుకుంటాను అని చెప్పేసి మా నాన్నతో మాట్లాడేది. 25,000 రూపాయలతో ఒక D40 కెమెరా ఫస్ట్ కొనుక్కోవడం జరిగింది. ఆ కొన్న కెమెరాతో అప్పు తీర్చాలి, మళ్ళీ ఇంకొక వీడియో కెమెరా కొనాలి, మళ్ళీ అప్పు తీర్చాలి, జిరాక్స్ మిషన్ కొనాలి, మళ్ళీ అప్పు తీర్చాలి, ప్రింటర్ కొనాలి, అప్పు తీర్చాలి, బైక్ కొనాలి, అప్పు తీర్చాలి, కంప్యూటర్ కొనాలి. ప్రతిదీ కూడా ఇలా చేస్తూ ఉంటుంది చెప్పండి. సో ఇలా చేస్తూ అన్ని ఎక్విప్మెంట్స్ కొన్న తర్వాత 1,00,000 రూపాయలు పెట్టి మాకు ఒక ఇల్లు కట్టుకున్న ఫోటో స్టూడియో కంప్లీట్గా పెట్టాను. అప్పటి వరకు నా ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందంటే ఇంచుమించు 3 లక్షల వరకు అయిపోయింది. సో నేను పెట్టిన పెట్టుబడి. సో అక్కడ చూస్తే కనుక స్టూడియో రన్ చేస్తూ ఉన్నాం. కొద్ది రోజులు బాగానే నడిచిన తర్వాత ఊళ్ళో కాంపిటీషన్ 4-5 స్టూడియోలు ఉన్నాయి. సో పెద్దగా బిజినెస్ లేదు. ఉన్న స్టూడియోలు ఊళ్ళో ఉన్న గిరాకీలు పంచుకుంటా ఉన్నాయి. నేను 40 రూపాయలు పాస్పోర్ట్లో తీస్తే 30 రూపాయలు తీసేవాళ్ళు ఉన్నారు, 2 రూపాయలు జిరాక్స్ తీస్తే రూపాయి జిరాక్స్ తీసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే హెవీ కాంపిటీషన్. సో అలాంటి సమయంలో ముందు ఏదైనా పని చేద్దామని చెప్పేసి వీడియో మిక్సింగ్ నేర్చుకున్నా. అప్పటి నాకు పెళ్లి కాలేదు. వీడియో మిక్సింగ్ నేర్చుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో మిక్సింగ్ మీద ఒక 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన, స్టూడియో కొద్దిగా అప్డేట్ చేసింది. సో అక్కడ చూస్తే కనుక ఒక 5-6 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. సో పని చేస్తా ఉన్నా. వీడియో మిక్సింగ్ అంటే ఉంటారంటే కూర్చొని గంటల తరబడి పని చేస్తూ ఉండాలి. బ్యాక్ పెయిన్ రావడం, కూర్చున్న చోట పని చేయడము, కంగతుల్లో వాటర్ రావడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటుంది. సో ఆ టైంలో ఏం చేశానంటే మళ్ళీ ఇంకేదన్నా వర్క్ ఉంటే చేద్దాం, దీనిన ఎక్కువ స్ట్రెస్ అవుతుంది అని చెప్పేసి వేరే ఇంకా చూశాను. అలాంటి వాటిలో ఏం చేశానంటే ఫస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినా. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కాకుండా ఒక LIC ఏజెంట్గా పనిచేసిన. సో ఒక ఆటో తీసుకొని బట్టలు రోడ్ల పైన టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్ 100 రూపీస్ 50 రూపీస్కి సో అలా బట్టలు కూడా అమ్మడం జరిగింది. ఆటోలో వెళ్ళి ఒక ఊళ్ళో అమ్మిన తర్వాత రిటర్న్ ఎందుకు రావాలని చెప్పేసి అందులోనే చిన్న చిన్న కిరాణా షాపులలో వేసే ఏవైతే సత్తులు ఉంటాయో వాటిని కూడా అబ్జర్వెన్స్ దగ్గరికి తీసుకుని వచ్చి చేసేవాళ్ళం అనమాట. సో ఇలా ప్రతి పని చేస్తూనే ఉన్నాము, కానీ ఎందులో సక్సెస్ లేనట్టుగా రావట్లేదు. సో అలాంటి టైంలో సో ఆలోచన చేస్తా ఉన్నా ఇంక్రీజ్ చేయాలి. సో శివరాత్రి వచ్చింది. శివరాత్రి రాగానే నేను బయటకు వచ్చి చూసా. సో ఒక పన్నమాకి పెట్టింది ఒకరోజు. సో అదే మొత్తం పొద్దున పెట్టిన రాత్రి కాంబినేషన్ 10,000 రూపాయలు ఆయన సంపాదించుకొని పోతూ ఉన్నాడు. అది బాగుంది కదా. సో సంక్రాంతి వచ్చింది, టైట్స్ పెట్టి అన్ని కాంబినేషన్ టైట్స్ మీద లాభం ఉంది కదా. సో దీపావళి వచ్చింది, పటాకులు పెట్టి పటాకులు కాంబినేషన్ దీని మీద లాభం ఉంది కదా. అంటే నా
ఆలోచన మొత్తం ఏదైనా ఒక పని చేయాలని చెప్పేసి ఆలోచన తిరుగుతూ ఉన్నాను. సో ఎందుకంటే నేను డబ్బు సంపాదించాలని నా కోరిక బలంగా ఉంది, కానీ అవకాశం దొరకట్లేదు. పని చేస్తూ ఉన్నా ఎంత కష్టపడినా ఫలితం మాత్రం మైనస్ ప్లస్ లేదు. సో అలాంటి టైంలో మా ఊళ్ళో ఒక స్కీమ్ వచ్చిందండి. సో ఆ స్కీమ్లో ఒక 50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టడం జరిగింది. ఆ స్కీమ్ ఓపెనింగ్ అనేది దాని పేరు అదృష్టలక్ష్మి స్కీమ్. సో అది ఓపెన్. సో ఇట్లా జరుగుతున్న సిచ్యువేషన్లో సో నాకు ఒక అవకాశం వచ్చింది. సో నేను బలంగా నమ్మేది ఏంటంటే దేవుడు మనకు అవకాశాలు మాత్రమే ఇస్తాడు. సో వాటిలో పని చేసి మనని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎస్, అలాంటి ఒక అవకాశం కోసం చూస్తా ఉన్నాను. యూట్యూబ్లలో సెర్చ్ చేస్తా ఉన్నాను. ఎక్కడైనా పెట్టుబడి లేకుండా బిజినెస్ వస్తుందని చూస్తా ఉంటే ఎక్కడ కూడా లేదు. సో పెట్టుబడి లేకుండా ఎక్కడ కూడా బిజినెస్ లేదు. కానీ నాకు ఒక అన్నోన్ పర్సన్ ద్వారా అవకాశం వచ్చింది. మిస్టర్ శ్రీనివాస్ సార్ తెంగలపల్లి. సో మా ఊరికి వచ్చాడు. సో నాకు ఈ అవకాశం తెలియకుండానే ముగ్గు ఒక తెలియని వ్యక్తి ద్వారా వచ్చింది. కానీ నేను ఆ ముగ్గు ఒక తెలియని వ్యక్తిని చూడలేదని ఆయన చెప్పిన ప్లాన్ చూశాను. ఆ ప్లాన్లో ఉన్న సక్సెస్ ఏంటో నేను చూశాను. సో నాకు రోజు కనబడింది, ఇందులో మనం టైం పెట్టగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము అని చెప్పేసి కష్టపడడానికి నేను రెడీగా ఉన్నా. కానీ నాకు అవకాశం రావాలి. అవకాశం వచ్చింది, యూజ్ చేసుకున్నా. సో 2017లో December 26కి నేను జాయిన్ సిగ్నేచర్ పెట్టిన 2018 జనవరి నుంచి ఈ ఆపర్చునిటీ తీసుకొని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాము. సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 191 రూపీస్. సో 191 రూపీస్ వచ్చింది. చాలా చిన్న ఇన్కమ్ కాదు, చాలా పెద్ద ఇన్కమ్. ఎందుకంటే నెట్వర్క్ డెవలప్ అవుతున్నది అంటే ఖచ్చితంగా ఈ ఇన్కమ్ లక్షల్లో వెళ్తుంది, కోట్లలో కూడా వెళ్తుంది. సో అది నమ్మి వర్క్ చేసినాము. సో చేస్తున్న క్రమంలో 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, 2nd ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వకముందుగా నాకు ఈ బాబు వచ్చేసి పుట్టిండు. సో 11th మంత్స్లో నాకు ఒక సెక్యూరిటీ ఇన్కమ్ వచ్చింది. 1 మంత్ నేను ఎలాంటి వర్క్ చేయకుండా కూడా ఈ బాబు పుట్టిన నెలలో నాకు 11,000 రూపాయల పైన చెక్ అనేది రావడం జరిగింది. దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్. సో ఏదైతే నేను చూసినానో అది ఇక్కడ వచ్చింది. డబ్బు పని కాదు, ఇన్కమ్ పరంగా వస్తే ప్యాసివ్ ఇన్కమ్ కూడా చూసినా. నాకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో నేను నాకేం అవ్వలేదు, కానీ ఒకవేళ జరుగుతుంటే కనుక నా మీద డిపెండ్ అయిన నా పిల్లలు, నా భార్య ఏమవుతుండే, నా తల్లిదండ్రులు ఏమవుతుండే. సో అలాంటి ఆలోచనతో ఇది టేకప్ చేశాను. సో చేస్తూ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, 2nd ఇయర్ కంప్లీట్ అయిపోయింది, 4, 5 to 6 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. నా ఈరోజు మీ ముంగట డబుల్ యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్గా నా యొక్క డ్రీమ్ ఉండే 10 లక్షల రూపాయలు చెప్పుకొని అవ్వాలని చెప్పేసి సో ఈరోజు 10 లక్షల రూపాయలు చెప్పుతో డియూసీ అనే పిండిని అచీవ్మెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెస్ట్ ఇండియా విన్నింగ్ టీమ్. సో ఈ సక్సెస్ నేను చేసిన ఒకే ఒక పని ఏంటంటే మనం కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం. సో ప్లాన్ విన్న రోజు నుంచి పని ఎలా చేసామంటే ఒక్కొక్క వ్యక్తికి ప్లాన్ చెప్పుకుంటూ వెళ్ళాము. సో ప్లాన్ చెప్పినప్పుడు విన్నరు జాయిన్ అయ్యారు, కానీ బిజినెస్ మెంటాలిటీలో ఆలోచన చేయలేదు. సో కాబట్టి వాళ్ళు నాతో ట్రావెల్ చేయట్లేదు. కానీ నేను అనుకున్నదంతా సక్సెస్ అవ్వాలి అన్న ఒక దృఢ నిశ్చయంతో నేను సోషల్ మీడియాలో కూడా టేకప్ చేశాను. యూట్యూబ్లో రకరకాల వీడియోలు పెట్టేసి ఫోన్ నెంబర్ ఇచ్చి సో ఆ నెంబర్లకు ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి వాళ్ళ దగ్గరికి వీలైతే 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం దగ్గరలో ఉన్న వ్యక్తులకి పర్సనల్గా వెళ్ళి క్లాస్ చెప్పేవాళ్ళని. సో అలా చెప్పుకుంటూ ఒక్కొక్కరికి ఇంక్రీజ్ చేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద స్థాయికి రావడం జరిగింది. సో ఈరోజు కూడా చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు, కానీ అందులో చేసేవాళ్ళు ఉన్నారంటే 1-2 మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ నమ్మాల్సింది ఏంటంటే మీ యొక్క నమ్మకం అనేది డెస్టినీ పైన ఉండాలి. మీరు డిసైడ్ అయితే ఏదైనా సాధించగలుగుతారు, మీరు డిసైడ్ అయితే ఏదైనా చేయగలుగుతారు. కానీ ఫస్ట్ మీ పైన మీకు నమ్మకం ఉండాలి, డెస్టినీ పైన నమ్మకం ఉండాలి. ఇది ఒక లాంగ్ టర్మ్ బిజినెస్, సస్టైనబుల్ బిజినెస్ అండ్ డూప్లికేబుల్ బిజినెస్, ప్రాఫిటబుల్ బిజినెస్. సో కాబట్టి బిజినెస్ మనం బిజినెస్ అనే చూడాలి. సో బిజినెస్ ని మనం కన్స్యూమర్గా చూసామనుకోండి, కొనుక్కుంటాము కొనిపిస్తాము ఆగిపోతాం. సో అట్లా కాదు, బిజినెస్ అనేది లాంగ్ టర్మ్. ఇక్కడ లక్షల్లో ఇన్కమ్ ఉంది. బయట జాబ్ చేస్తారు, పొద్దు నుంచి రాత్రి వరకు పనిచేస్తూ ఉంటారు. 10,000 రూపాయలు మీకు ఖచ్చితంగా వస్తుంది, అది అందరికీ తెలుసు. అంతకంటే ఎక్కువ సేవ వచ్చిందా రానే కాదు. అయినా కూడా నాకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. వెస్టేజ్కేమో తర్వాత చూద్దాంలే చేద్దాంలే అని చెప్పేసి అంటారు. సో మీ లైఫ్ మార్చేది వెస్టేజ్. మనం చదువుకున్న వాళ్ళు పెద్ద జాబ్ ఉంటాయి, పెద్ద ఇన్కమ్స్ ఉంటాయి, కానీ ఏది చదువుకుని వ్యక్తి ఇక్కడ లక్షల్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఓన్లీ వెస్టేజ్ ద్వారా మాత్రమే ఉంది. సో అలాంటి అద్భుతమైన అవకాశంలో మనం సీరియస్గా లేకపోతే ఈ భూమిగా వచ్చిన
గుడికి వెళ్తారు, 100 కొబ్బరికాయలు కొడతారు, నా జీవితం మారాలి అని చెప్తారు. ఎలా మారుతారు? జీవితం ఎట్లా మారుతుంది? జీవితం మారదు. మీరు జీవితం మారాలి అనుకుంటే దేవుడు కొబ్బరికాయలు కాదు, మీ దగ్గర నుంచి అవకాశంలో మీరు కన్సిస్టెన్సీగా ఒక 1 day నిలబడండి, 100% సక్సెస్ వస్తుంది. ఈ లోపు మా లైఫ్ ఎట్లా మారింది అంటే, సో ఒక బైక్ ఇన్సూరెన్స్ కూడా కట్టలేని సిచ్యువేషన్ నుంచి ఫస్ట్ కార్, అసలు డ్రైవింగ్ రాకపోతే కూడా ఫస్ట్ కార్ కొనుక్కోవడం జరిగింది. సెకండ్ కార్ 20 లక్షల రూపాయలు గీతా కార్ అడ్వెంచర్ కొన్నాము 2025 November 8 మా అబ్బాయి బర్త్డే. సో ఈ అబ్బాయి బర్త్డే మెర్సిడీస్ బెంజ్ కార్ నిలబెడతాం. అది నా యొక్క డ్రీమ్. నేను ఏదైతే డ్రీమ్ రాస్తున్నానో ప్రతి ఒక్కరికి ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను. నా డ్రీమ్ చాలా మంది చూసారు, రాస్తేనే ఫుల్ఫిల్ అయిపోయింది. చెప్తేనో చేస్తాను, చెప్తేనో ఫుల్ఫిల్ కాదు. మీరు చేయాలి, మీకు కావాలి అనుకుంటే ఫస్ట్ బోర్డు మీద పెట్టండి, మీ ఇంట్లో గోడ మీద స్టిక్ చేయండి. అది నేను DDF అని తెలిసిన తర్వాత నేను చూస్తాను. అండ్ టూల్స్, సో మనకు ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు. సో ఎడ్యుకేషన్ లేదు కానీ మనకు ఎడ్యుకేషన్ లేదు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని కరెక్ట్గా ఫాలో అయితే కనుక 100% సక్సెస్ వస్తుంది. సో టైం అయిపోయింది, మా మేడం 1 minute తిరిగింది. సో నమస్తే అండి, నా పేరు లావణ్య. సో చాలా హ్యాపీగా ఉంది. సో మెర్సిడీస్ విన్నింగ్ టీమ్ మా జీవితాన్ని ఎంతో మార్చేసింది. ఎంతో చెప్పాలనుకునే టైం లేదు. ఒకప్పుడు ఒక హౌస్ వైఫ్ ఉండేదాన్ని, సో ఈరోజు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా మారినాను. సో ఎంతో మందికి నేను ఒక ఉమెన్ ఎంపవర్మెంట్గా చేయాలి. ఆడవాళ్ళని కేవలం ఇంటికి వంటికి పరిమితం కాదు. ఈ మెర్సిడీస్ విన్నింగ్ టీంలో 1,00,000 సంపాదించవచ్చు.